కలియుగ ఆరంభంలో దానాలు చేసేవాడిని సంహారం చేశారు. చక్కగా పరిపాలించేటువంటి రాజుల్ని గుర్రాల మీద దండెత్తి వచ్చి మరీ సర్వనాశనం చేశారు. ఒక రాజు నేపాల్లో 50 మార్లు దండయాత్ర చేసి 50 ఒంటెల మీద అక్కడ ఉన్నటువంటి నిధులన్నీ తీసుకువెళ్ళినట్లుగా మనకి చరిత్రలో ఉన్నాయి. 50 సార్లు 50 ఒంటెల మీద అక్కడున్న బంగారాన్ని అంతా తీసుకెళ్ళేట. అంటే ఎంత సంపద పోగొట్టుకుంది భారతదేశం చెప్పడానికి ఇంకేముంది, గ్రంథాలయాలు తగలబెట్టారు. అగ్నిహోత్రులైనటువంటి విప్రుల యొక్క మొండాలు తీసుకొస్తే వాళ్ళకి నజరానాలు ప్రకటించేవాళ్ళు ఒకప్పుడు, తెలుసా అండి. మా గురువులకి గురువు గారు అంటే చాలా పెద్దవారు ఒక కథ చెప్పేవారు. నాయనా, ఒకప్పుడు వేదం చదువుకుంటే వాడిని చంపేయాలి అనేటువంటి గట్టి శాసనాలు ఉండేవి కొన్ని చోట్ల. ఆ సందర్భాల్లో వేదం చదివి నేను చచ్చిపోయినా చాలు అని అడవికి వెళ్లి వేదాధ్యయనం చేసి వచ్చి ఊరిలోకి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నారు. సంధ్యావందనాలు చేసుకోవడానికి ఎవరైనా నదీ తీరాలకు వెళితే సరిగ్గా అర్ఘ్యప్రదానం విడుచుకునేటప్పుడు వాళ్ళ శిరస్సులన్నీ నరికేసేవాళ్ళు, వాళ్ళ పత్నులందరినీ చెరపట్టేవాళ్ళు. ఈ విధంగా వేద విద్యనంతా ఎంత క్షయం చేశారో అంతా చేశారు. అంత చేసినా కూడా వీళ్ళు సమాజానికి ఏం చేశారని ప్రశ్నించేటువంటి మహానుభావులు ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంటారు. చరిత్రని మార్చేస్తారు. లేనిపోని అన్నిటినీ కూడా కల్పించి వీళ్లే సమాజం నాశనం అవడానికి కారణం అని చెప్పి కూడా నింద చేస్తూ ఉంటారు. కానీ పరిశీలించి చూస్తే ఎవరు ఎంత త్యాగం చేశారో అర్థమవుతుంది. ఏ మనిషిలోనైనా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది కదండి. మంచిని గ్రహించకుండా చెడు మాత్రమే గ్రహిస్తూ తిట్టేటువంటి ఒక లోకం పోకడ కూడా ఉంటుంది లోకంలో.